హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. ఆయనమ్మా ఏమో చూస్తే ఇక చూడండి, బెన్నర్ రైడర్ బ్లాగ్స్ చూస్తుంది వెళ్ళగా. బెన్నర్ రైడర్ బ్లాగ్స్ చూస్తుంది ఇక. అలా ఏమైనా అర్థమవుతుంది అదే చూస్తున్నావు. అవో ఎందుకు ఆడు బండ్లు నడిపే చూసావా? ఎట్లా నడుపుతాడు చూపి, చేతులతో చూపి చేతులతోని. రోజు బెన్నర్ రైడర్ బ్లాగ్స్ సౌండ్ పడిపోయింది. నీట్ గా మనం అయితే ఎక్సైజ్ చేస్తున్నాం. పవన్ బ్యాన్ ఇంట్లోనే ఇలా వీక్ ఆఫ్. ఇప్పుడు తిరగబోతున్నాం మనం, ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం తిరగడానికి అయితే పోతున్నాం. పవన్ బాయ్ కూడా వచ్చేస్తుండు. బండి లేదు, శివాడు తీసుకుపోయిండు. మొత్తం ఎండకి మాడిపోతున్నాయి. బండి లేదు, సో జీపేనే పోదాం. చలో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా ఇట్లా దులుపుకోవాలా బండి ఇట్లా పెడితే. మీకేంది ఇన్ని జీప్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇట్లా సాఫ్ వేసుకోవాలా. పరిస్థితి ఎట్లయింది, టైర్ గీర్ అంతా. పేరు రాపించుకుంటే కాదు బాయ్, ఇట్లా దులపాలి. అప్పుడప్పుడు పనులు గిన్నెలు చేయాలా. ఆడ చూడు ఈడ చూడు బిడ్డ, మస్తు రోజులకి తిరిగి తీసినాం బిడ్డ. అయినా బి ఫస్ట్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది బిడ్డ. ఏమన్నా ఖరాబ్ అయిన బండారా? ఏమన్నా ఖరాబ్ అయిన బండ తడగాకొని కొత్త ఇట్లా బయట ఎట్లున్నా సరే పెయింటింగ్ మంచిగా కనబడకపోయినా అవసరం లేదు. మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. అంతే అంటావా? ఇప్పుడు మనము బాబరాజు దగ్గర పోతున్నాము. పోయి రావాలా బాబు. ఏదేమైనా కానీ ముసలోళ్ళకి మాత్రం బండ్లు ఇవ్వద్దు. 18 దాటినాక లైసెన్స్ ఇస్తారు కదా. 70 తర్వాత లైసెన్స్ కట్ అయిపోవాలి. 60 తర్వాత లైసెన్స్ కట్ అయిపోవాలి. 70 కూడా అవసరం లేదు, 60 తర్వాత కట్ అయిపోవాలి. తుండుగాళ్ళు ఉంటారు, అమ్మ ముంగడ పోరు వెనక పోరు, అన్నీ ఆపుతారు బండి. ఆనే ఆపేస్తారు, మెల్ల పోతారు. వాళ్ళ వాళ్ళు వెనకలో వచ్చేటోళ్ళు మొత్తం ఆగిపోవాలి. వాళ్ళకి ఏమైనా పనులు ఉండదు. మెల్ల ఇట్లనే అది ఏదైనా పోని ఆడ నాశనం అని మెల్ల ఇట్లనే పోతారు. మా ముసలికి ఇవ్వదురా లైసెన్స్ ఇచ్చేయాలి. రూల్ పెట్టుకుందామా? రూల్ పెట్టుకుందాం. ఫోన్ చేద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. పోదాం. ఈ సీట్ కిందికి వేసుకుర్రు, మాకేమో పైన కనిపిస్తుంది. సరే ఆడి పోయినాక బాయ్. ఇందుకే ముసలాగో వదలేడు, మనం నూనిస్తలేడు. చిన్న యాక్టివ్ అంతే. ఒక కట్టు కొట్టడం రాదు, ఒక ఎక్సిలేటర్ తిప్పని రాదు. ఎందుకు ఇస్తారు అబ్బాయి ముసలికి? జర్ర ముంగడు వేయండి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అడ్డం వస్తాడు. అట్లా ఓని అనమాట. మనం పోవాలి. అలా ఎంత స్పీడ్ పోతే మన మీద అంతే స్పీడ్. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇట్లా ఇంత దూరణం చేయడు. రోడ్ల మీద అవుతుంది. సరేడు బండి తీసుకుని పెట్టి వస్తలేదు. మోను బాయ్ వీడు మళ్ళీ వచ్చాడా? మోను బాయ్ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. ఆ రోజు కేక్ కొట్టిల్లు, గుడ్లు కొట్టిల్లు పాపం. హాయ్ చెప్పు రే, హాయ్ చెప్పు మోన్, అందరికి హాయ్ చెప్పు. పాల ప్యాకెట్ పేరు చెప్పు. జిమ్ పోతున్నా అయ్యా వాడేం రావట్లేదు. డీల్ అయిపోయినాడు మొత్తం. డీలర్లు మనం కూడా
కాదు నీకు సిగ్గు అనిపిస్తలే వీడియో నన్ను ఇప్పుడు మేము భాస్కర్ గారి కాడ చూస్తున్నాము. రే పోదా ఇద్దరు గమ్ముతున్నారు రే చాలా యాక్టింగ్ అయిపోయింది. దాదా మస్తు అయిపోయిందా. అయ్యో వచ్చినాక కొడతాందో. బాబరాక్స్ మస్తు రోజుల తర్వాత జీప్ తీస్తుండు. తాంసే పెడుతున్నాం. అర్థం నేను వేడి వేసేద్దాం వస్తాను వేసి సరే పట్టించుకున్నా మంది ఇప్పుడు ఏడిపోతున్నాం బాబా. పోతున్నామా అది ఎప్పుడు అది కట్టమ్మసమ్మ గుడి మొక్కరు అందరూ. చెప్పాబా ఏడిపోతాం. స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. స్విమ్మింగ్ పూలా బాక్స్ క్రికెట్ స్విమ్మింగ్ పూల్ రెండో కానీ అయ్యా అమ్మా మెల్లే పనులు దూకేస్తా చెమట కాడితే వెళ్ళిపోతాను అంతే. కలిపేద్దాం వాటి తీయలేనా ఇప్పుడే ఇచ్చిన కదా. ఇలా నరసింహన్ బర్త్డే పోదమ్మా. అప్పుడు పోయి బయటికి రాలేడు మళ్ళా. ఇద్దరు వస్తున్నా అని చెప్పి అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే వచ్చేసినాం. బాక్స్ క్రికెట్ బిజీ ఉంటే మా వాళ్ళు అలా పోయి బదలాడుతారు సగం సగం ఆడదామని చెప్పి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే నవ్వుతుండ్రా రే నువ్వు అడుగుతుండే నవ్వుతుండ్రా రే. కాళ్ళకి రాదు అందుకే అది అయ్యా అరే నీ పిల్లలు చూపి అంటుండ్రా రే. ఇప్పుడు ఏమంటావు స్విమ్మింగ్ అవుతామా. ఇప్పుడు ఏమంటావు ఇంటికి వెళ్ళిపోదామా స్విమ్మింగ్ అవుతామా చెప్పు చెప్పు బాబా. మొత్తం బ్లీచింగ్ పౌడర్ వాసన వస్తాయేమండి మనం వచ్చింటుంది. మళ్ళీ చెప్పరా మళ్ళీ కట్ట కింద స్విమ్మింగ్ పూల్
ఓవలైనా వచ్చేసరికి కింద పెట్రోల్ పంప్ పక్కన కలిసి చెప్పురా మీ పెట్రోల్ చెప్పురా స్విమ్మింగ్ పూల్కి వస్తే చెప్పురా 1 అవర్కి ఎంత చెప్పురా 1 అవర్ 150 మంత్లీ అయితే 3000 మనోడు కోచ్ స్విమ్మింగ్ నేర్పిస్తాడు పిల్లలకి ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ ఎస్ఎం డోర్ కట్ట కింద రైట్ సైడ్ లా సెకండ్ పెట్రోల్ పంప్ గలీలు ఉంటది మళ్ళీ చెప్పురా ఏం కాదు చెప్పు ఏమంటే చెప్పు స్విమ్మింగ్ పూల్ ఏం చెప్పు నిన్న తెరస్తే చక్కగా గుసాన్సే దొంగ బుక్కోడు కాసి అనకొడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా బుక్కోడు బర్త్డే తాగుతుందని ఆ రోజు రాడంట బయటికి చెప్పురా నువ్వు బర్త్డే అని అంజీ యాదవ్ నంబర్ 1 దొంగవాడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సాయి అందేనా బండి అరే బండి ఇంక పేరు నిజం చెప్పారు అరే మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో. లేదు బండి తెంగిపోయినట్టే ఉంది అది. ఇగో నంబర్పేట చూసుకోరు మీదైతే వచ్చి చూసుకోరు తెంగిపోయిన బండి నడుపుతారు అరే ఇద్దరు గాడి వేసామంటే అట్లనే ఉంటదిరా. ఆడుతుంది ఈ బండి ఎక్కడ దొరకదు. బండి అంటే రేర్ పీస్ పంజాబ్ మోడల్ సీట్ ప్రీమియం సీట్ కవర్ దొరకదు. సీట్ ఇంకా ముంగట ఇంకో మంచి బండి ఉంది. మీరు ఎక్కడ కోటిలో కొనుక్కొచ్చాం మా బండి. కోటిలో కొనుక్కొచ్చాం 3000. దాని అంజీ అని పేరు కూడా వస్తుంది. చేసేదానికి కంటి స్పీడ్ అయిపోయి మొత్తం. అందుకోసం మన కలర్ అట్లా వెళ్ళి అందుకోసం నీ కలర్ ఉంది, నా బండి నా కలర్ ఉంది. రవి నీ కలర్ ఏడుందిరా? అవునా ముంగడ వేరే కలర్ ఉంది, ఈడ వేరే కలర్ ఉంది. స్విమ్మింగ్ పూల్ క్రికెట్ ఆడదామని వచ్చినాం రా. క్రికెట్ ఆడదామని వస్తే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ బాగా స్విమ్మింగ్ పూల్ వల్లే క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు లేదు ఖాళీలే అను. ఇక అఖిలేని యాక్టింగ్ బొట్టు పెట్టుకుని పద్ధతి అయ్యబ్బయ్య చేతో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ అయ్యా సిగ్గుపడితే ఏమంటది? అరే ఏం పేరు? కథ మరే మీ ఇంట్లో వస్తారు అదే అఖిల్. మొత్తం రాయలసీమ బిడ్డ. దరిద్రం ఏడికి పోదు గాయస్, మా చుట్టూ ఉంటుంది. జీపు కొనుక్కోవడం ఓడైనా కొనుక్కుంటాడు. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కుదరదమ్మా. దరిద్ర దేవత బెస్ట్ ఫ్రెండ్ ఏమి ఇక్కడ మంచిదని అన్ని టైర్లు చెక్ చేపిస్తున్నాం. పూర్తిగా నల్లేపించారు ముంగట. వాల్ నల్లికి 200 రూపాయలు అంట. కటింగ్ కాలు గైర్ ఉంది. పార్లేజీ ప్యాకెట్ కటింగ్ వేసుకుని వచ్చాడు మా అన్నగాడు. చూడరా బేబీ కటింగ్. మా జీప్ అయితే ఆడ పార్క్ చేసాం.
బండి ప్యాటర్న్ రెంట్ తీసుకున్నా. నరసింహన్ బర్త్డే దావతీ రా అంటే ఆడికిడికి మెల్ల స్కిప్ అవుతుంది. నిద్ర పోతున్నానా నిద్ర వస్తున్నానా అని. ఫస్ట్ టైం అయిపోయింది. బాయ్ వచ్చిండు 220 తీసుకొని వచ్చాడు. ట్రైన్ వెళ్తుంది. వచ్చిన ట్రైన్లో తీసుకొస్తున్నారు. అయ్యో అందరు నీ పేరు చెప్పు. నువ్వు ఏ స్కూల్ చెప్పు నీ పేరు చెప్పు. అయ్యా అందుకనే చెప్పు. గోపి చెప్పు నీ పేరు స్కూల్ చెప్పు. వెళ్ళిపోతుంది. మహేష్ తీసుకొని ఇంటివా మళ్ళీ ఇది వద్దు. ఇంటివా ఫోన్ చేసిన వెళ్తే షయాన్ పాప గుర్తమ్మా. హలో ఇంకా సంబంధం ఉంది కదా ప్రయాణం ఉంది కదా ప్రకాశం ఉంది కదా. షయాన్ గాని తీసుకోవద్దా? మంచిగా చెప్పిన ఉండని. షయాన్ గాని తీసుకోవద్దా? బాలికైరంది వేరే మొడవాటను నీకు బండి మంత్రాలు మంత్రాలు చెప్తా. నీ పేరు చెప్పు. షయాన్ అని చెప్పు. చెప్పనంటారు రే బాన్. షయాన్షి వంటలు మంచిగా వెళ్తాయి. భర్త తీసుకోవడానికి మర్యాద ఎక్కువ ఇష్టం. మీ పిల్ల పేరు చెప్పాను అలా చెప్పినా ఖచ్చితంగా ఏమన్నావా? ఖచ్చితంగా ఏమన్నావా? చెప్పినవా? చెప్పినవా? ఏం పేరు పిల్ల పేరు చెప్పారు చెప్పు. ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అంట. ఇద్దరంట. ఏం ఫ్రెండ్స్? ఇద్దరు ఉన్నారంటే చెప్పినా రే. నువ్వే చెప్పినా ఉన్నారని ఇలా వీడియో పెట్టగా లేరా అంటే ఇప్పుడు సరే కాదు. అదే స్కూల్ అంటే పిల్లలు తీసుకో పిల్లలు ఒక ఆడపిల్ల పన్నీర్ అలా కుదిరా శాన్ టీచర్ చెప్పాలి. టీచర్ చెప్పాలి ఆడవాళ్ళు కుదిరట పన్నీర్ అలా శాన్ బాయ్. అట్లేనా ఇట్లనా? మళ్ళా వచ్చినప్పుడు చెప్తాను ఈ పని. బాయ్ చెప్పు. శాన్ ఇటు చూడు. ఏటా శాన్? శాన్ అరే అలడా బబ్లు బాయ్ బ్యాటింగ్ వచ్చిండు. ఇగో ఏదో ఏముదైంది బబ్లు ఆడే బ్యాటింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ చేస్తానని చెప్పిన చూడు. ఇప్పుడు నిరూపిస్తున్నా. ట్రయల్స్ ఓకే. అయ్యా ఆడు భయపడుతున్నా అనుకుంటాడు. ఇక నువ్వు అట్లా వేసా అంటే కథ.
74 + 6 80 80 86 మళ్ళీ 100 బ్యాట్ లేపాలి మొత్తం. ఆకలిస్తుందని డిన్నర్ పోతాడు తిందామని అంటే వద్దంటే బేకరీలో తిందామని తీసుకొని వచ్చాడు. పువ్వులు దాచారా బాబా రెచ్చగొడేస్తున్నాడు బతికిపోమని నువ్వు నాతో సవాళ్ళు వద్దు, నాతో ఆట వద్దు. మీ ఇద్దరు చేస్తారా? అది డైలాగ్ అనా? అరే డైలాగ్ అనా? నాతో సురే నాతో సురే నీకు ఏంటి కలే పర్లే, నాకు బొట్టాలే పర్లే. చెప్పుర్రా ఏం చెప్పాలో. రెచ్చ కొట్టకు సూరి. ఓకే డన్. స్టడీ 1 2 గో. కొట్టకు సురే సురే బతికిపోమని చెప్తున్నా. నాతో సవాల్ అనొద్దు. నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. పెట్టుకో మరి పడుతుంది ఒకసారి ఇట్లా గట్టిగా నొప్పి. పట్టి అన్న మరి మాడవలస అన్నప్పుడు నేను అన్నట్టు పాట కావాలి పాట. ఓకే ట్రయల్స్ అయిపోయింది. రియల్స్ గా అంటే మీరు అంతా నన్ను వాడుకుంటురా? నేను బిస్కెట్ అనుకుంటురా? చాలా ముసుకొని తిందాం అనుకుంటురా? నన్ను గడగాలని మరి ఒక్కసారి గుచ్చుకొని కాలు మొత్తం పోవాలి అన్న. కామన్ ఇలా ఇటు అటు కూడా తీయాలి. యూట్యూబ్ లో చూడు కావాలంటే యూట్యూబ్ లో పొగలది అంటున్నాయన ఆపేసు.
నువ్వు నా మొక్కలు మా సంక్రాంతి పడుతున్నా కమలాసన్ పొంగిందా రాజశేఖర్ గారు దాంట్లో కమలాసనాడు బోటిలో బ్యాటరీ పెట్టింది రాజశేఖర్ మనం రజనీకాంత్ వేపాడ చెప్పు వేపాడ చెప్పు రజనీకాంత్ స్టెప్ ఆడు పోయి రావడం నచ్చలే కదా మంచి మంచి రుచి వస్తున్నాడు రావాలి అన్న జడ్జా ప్రదీప రావాలి కుదిరొచ్చేయండి మధ్యలో నవ్వులు పెట్టాడే గుద్దలు నవ్వులు పెట్టాడే గుద్దలు పెట్టా